నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త వివాదంలో ఇరుక్కునింది మన రష్మిక ఏందంటే ఈ నోటి దుల్ల అనేది ఏదైతే ఉందో నోటి దుల్ల గనుక అదుపులో పెట్టుకోకపోతే ఏదో ఒక వివాదంలో అయితే తరచుగా ఈ సినిమా స్టార్లు ఇరుక్కుంటూ ఉండడం చూస్తుంటాము అదే కోవలోకి రష్మిక ఏదో సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో ఒక ప్రెస్ మీట్ లో నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయి ఏం చెప్పిందంట హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయి అయితే ఇప్పుడు దాంట్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏముంది అని అనుకోవచ్చును ఆమె పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ పుట్టిన ఊరిని పుట్టిన రాష్ట్రాన్ని మర్చిపోయి హైదరాబాద్ అని చెప్పడంతో కన్నడ నాట తీవ్ర దుమారాన్ని లేపింది కర్ణాటక అని చెప్పుకునే స్థాయిలో కూడా మా రాష్ట్రం లేదా నువ్వు పుట్టింది ఎక్కడ నువ్వు పెరిగింది ఎక్కడ నువ్వు మాట్లాడుతా ఉండే మాటలేంటి కనీసము ఊరు పేరు చెప్పడానికి సిగ్గుగా ఉంటే కనీసం బెంగళూరు నుంచి వచ్చానన్న చెప్పిండొచ్చు కదా హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి మా మనోభావాలను దెబ్బతీస్తావని కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపారు ఇక మీదట రష్మిక నటించేటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కర్ణాటకలో ఆడనివ్వము ఖచ్చితంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలి లేదంటే గనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నడిగులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు మరి చూడాలి మరి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ రష్మిక సారీ చెప్తుందా లేదా మరేదైనా ఈవెంట్ లో తను కన్నడ నుంచి వచ్చానని చెప్తుందా మరి చూడాలి ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు